ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. కొల్చారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని హౌసింగ్ పీడీ మాణిక్యం, తహసీల్దార్ శ్రీనివాసచారి, ఎంపీడీఓ రఫీక్ మునీసా బేగం, సర్పంచ్ దేవనగారి శేఖర్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ముందుగా రెండో విడతలో ప్రాధాన్యత ఇచ్చే గుడిసెల ధృవీకరణ, మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక, సంబంధిత వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో పారదర్శకత, జవాబుదారీతనం, వేగం ఉండేలా అధికారులు కృషి చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేసే దిశగా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మొదటి విడతలో మంజూరై సంవత్సరం కావస్తోందని, ఇప్పటికీ ప్రారంభించిన లబ్ధిదారుల విషయంలో ఇండ్లు మొదలుపెట్టే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రెండో విడత కూడా జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం మంజూరు అవుతుంది కాబట్టి మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాలో మొదటి విడతలో 9,000 ఇండ్లు మంజూరు కాగా ఇందిరమ్మ ఇండ్ల పురోగతి 83% పూర్తయిందని, ఇప్పటి వరకు 1,700 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశం చేయడం జరిగిందన్నారు. 2,400 ఇండ్లు స్లాబ్ పూర్తి చేసుకుని ఫెన్షింగ్ దశలో ఉన్నాయన్నారు. 650 ఇండ్లు రూమ్ లెవెల్లో ఉన్నాయన్నారు. 1,400 ఇండ్లు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయన్నారు. మిగతా ఇండ్లు పునాదశలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 1,600 ఇండ్లు లబ్ధిదారులు ఇంకును మొదలుపెట్టలేదని, త్వరితగతిన మొదలుపెట్టే విధంగా అవగాహన కలిగించాలన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి నిరుపేద కుటుంబాల వారికి మహిళా సంఘ గ్రూపుల ద్వారా రుణాలు మంజూరు చేసి ఇండ్లు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పథకంలో భాగంగా జిల్లాలో గుడిసెల సర్వే పూర్తయిందని తెలిపారు. గుడిసెల్లో నివాసం ఉండే వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగే విధంగా అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. आपके लॉगिन में करके आप रजिस्ट्रेशन नंबर వస్తుంది ఒకటి అది చెప్పాలి వీళ్ళకి మేడం ఒక చిన్న రిక్వెస్ట్ ఇక్కడ గుడిసెలు ఉన్నాయి అలా 100% బయట ల్యాండ్ లేదు ఈడ ల్యాండ్ లేదు కట్టుకోనికి గుడిసెలలో వాళ్ళకు పాము భీములు వస్తున్నాయి వాళ్ళు మా బురుగ జంగాలు ఇచ్చాం వాళ్ళు అటువంటి వాళ్ళకు రిప్రజెంటేషన్ మన ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చిన జాగాలు ఉంటే పలానా సర్వే నెంబర్లో ఉన్నాయి సార్ ఒక 8-10 ఇళ్లకు ఇస్తే అటువంటి గుడిసెలు ఉన్న వాళ్ళకి జర మా బాగా నెక్స్ట్ ఫేజ్లో వస్తుంది వచ్చే విడతలో వస్తుంది. ప్రజెంట్తో ఇట్లాంటి కేసెస్ కవర్ చేస్తున్నాం. ఎవరికైనా స్థలం ఉన్నాయి వీటికి కవర్ చేస్తున్నాం. ఫస్ట్ ఆ జాగా గురించి కొద్దిగా చెప్పండి. అది నేను చెప్తున్నా అలాంటి కేసెస్ కూడా నెక్స్ట్ ఫేజ్లో తీసుకుంటాం, వచ్చే విడతలో తీసుకుంటాం. లేకుండా పట్నం బతుకోవాలి ఇప్పటికిట్లా నేను నిన్న వచ్చిన జర 2 రోజులు ఉందామని వచ్చిన ఈరోజు మీరు వచ్చేది పరిస్థితి అది. కానీ అది మీకు శాంక్షన్ ఇచ్చారు కదా, ఇచ్చింది క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే మీకు మళ్ళీ అవకాశం ఇప్పుడు మేము ఇప్పుడు 80 రోజులలో ఆల్రెడీ ముగ్గు పోసుకొని స్టార్ట్ చేసుకుంటాం మేడం. బేస్మెంట్ వరకు వస్తే ఫస్ట్ విడత వచ్చేస్తుంది, మరి పిల్లర్ వరకు కూడా తీసుకుని రావచ్చు. ఫినిషింగ్ కూడా లేకుండా కనీసం స్లాబ్ వరకు చేసేస్తే కూడా మీకు అయితే ఇంకో మాట మీరు ఏమనుకున్నా సరే మేడం అంత